కాదు ఇక్కడ ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ తప్ప నాకు అన్ని నచ్చింది, అతను వదులుకోవడం ఒకటి నచ్చలేదు. బట్ యా ఈ ఓకే రీప్లేస్ షమి గాయస్, కదా, దట్స్ ఫైన్. ఉమ్. నాకు కొంతమంది తెలీదు దీంట్లో ఈ కొన్న వాళ్ళలో, అభినవ్ లైక్ అభినవ్ మనోహర్ మనోహర్. ఓకే. అథర్వ కూడా లాస్ట్ టైం లైక్ హీ వాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ సమ్ టైమ్స్. ఉమ్. ఇప్పుడు క్లియర్ గా మనము చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ రిటైర్డ్ అయిన ప్లేయర్స్ అయితే హెన్రిక్ క్లాసన్, ప్యాట్, నితీష్ కుమార్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వాళ్ళ కోర్ బ్యాటింగ్ ఆర్డర్ ని రిటైన్ చేసేస్తున్నారు. బికాస్ ఆఫ్ లాస్ట్ టైం బీభత్సంగా సక్సెస్ అయింది వీళ్ళ వల్ల, మేజర్ కాంట్రిబ్యూషన్. అవును. అండ్ ఈసారి మనం Cummins ఎలాగో bowler. టాప్ 1, 2, 3లో 1 and 2 అభి అండ్ హెడ్ ఫిక్స్ అయిపోయారు. థర్డ్ టైం మనం ఇద్దరు ప్లేయర్స్ మార్చారు, రాహుల్ త్రిపాఠి అండ్ మయాంక్ అగర్వాల్. ఉమ్. ఇద్దరు సక్సెస్ అవ్వాల అంతగా. ఉమ్. సో Replace- ఈసారి వీళ్ళు ఈశాన్ కిషన్ ని థర్డ్ ప్లేస్ లో రీప్లేస్ చేశారు. వికీకి Yeah. బ్యాట్స్మెన్ కమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు చూడండి మన టాప్ 3 వీళ్ళు ముగ్గురు Left-hander. లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద సంథింగ్ ఈస్ కుకింగ్. మన కావ్య మారన్ ఈస్ కుకింగ్ సంథింగ్ డిఫరెంట్, అర్థం కావట్లేదు. బికాస్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది అదైతే ఆనవాయితీకి వస్తున్న కాంబినేషన్, అది కంప్లీట్ గా రైట్ కాంబినేషన్. బట్ కంప్లీట్ లెఫ్ట్ కాంబినేషన్ తో వెళ్తుంది. లెట్స్ సి ఏమవుతుందో మరి కావ్య మారన్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఎన్కేఆర్, నితీష్ కుమార్ రెడ్డి. ఫిఫ్త్ వచ్చేసరికి క్లాసన్. సో ఈ 4 and 5 బేస్డ్ అపాన్ మ్యాచ్ మారుతాయి. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ లాస్ట్ ఓవర్స్ లోకి వచ్చేసాను క్లాస్ వస్తారు హిట్టర్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళది బెస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు రీటైన్ చేసుకున్న 5 ప్లేయర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీటైన్. ఇంతకన్నా మంచి మిగతా 120 crores లో అదే 75 crores రిట్టర్ అసలు అదే అంటే షూస్ అవుట్. ఎందుకంటే రీటైన్ చేసుకున్న వాళ్ళందరూ చూడు, హెడ్, శర్మ, రెడ్డి, కమిన్స్, క్లాసన్ అందరూ పర్ఫార్మర్సే. ఇంతకన్నా బెస్ట్ రిటైర్మెంట్ చేసుకోలేదు. భువీని రిటైన్ చేసుకోలేకపోయారు, కొనలేకపోయారు. అదొకటే వాళ్ళకి. భువీని రీప్లేస్ చేసిన బ్యాట్స్మెన్ ఐ మీన్ బౌలర్ ఎవరు? దాంట్లో షమి బ్రో. ఇక్కడ నీకు ఇంకొకటి చెప్తానా, ఇండియన్ టాప్ క్లాస్ బౌలర్ షమి. ఇప్పుడు జస్ట్ అందరూ షమిని ఇగ్నోర్ చేయటం. ఇక్కడ షమి స్టార్స్ అక్షిత్, షమి బయింగ్ స్టార్స్ ఓపెన్ చేయి బ్రో. షమి కొన్నారు బ్రో, 10 crores 10 crores కొన్నారు. మీకు అర్థం కావట్లా. ఇక్కడ షమి కావాలని కేకేఆర్ అండ్ సిఎస్కే స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. లాస్ట్ లో జస్ట్ అట్లా వెళ్తున్న టైంలో ఎస్ఆర్హెచ్ దూరింది. మధ్యలో ఎల్ఎస్జి వచ్చింది, ఆర్ఆర్ వచ్చింది. సరే ఆర్ఆర్ రాలేదు, ఎల్ఎస్జి వచ్చింది. ఇంకా జీటీ వాళ్ళు ఆర్టీఎం వాడే టైంలో ఎస్ఆర్హెచ్ దూరింది 10 crores అని. హర్షల్ పటేల్ కూడా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు కానీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ బెస్ట్ బై. సునీల్ బ్రో 2 times పర్పుల్ కప్ హోల్డర్. పర్పుల్ పటేల్ ఎప్పుడు ఒకే సీజన్ పర్పుల్ కప్ హోల్డర్. లాస్ట్ సీజన్ అంత లేదే. ఆర్సీబీ సీజన్ పర్పుల్ క్యాప్ హోల్డర్ బ్రో. లాస్ట్ సీజన్ బ్రో హర్షిత్ బ్రో ఎకానమీ ఇంపార్టెంట్ కి అతను రన్స్ కూడా అలాగే ఇస్తాడు బ్రో. సునీల్ బ్రో ఇక్కడ ఓకే, నీకు హర్షల్ పటేల్ రన్స్ ఇస్తాడు అంటున్నావు, కానీ మనం కమింగ్ డేస్ ఆడే కొద్దీ పిచెస్ స్లో అయిపోతాయి. స్లోలో హర్షల్ పటేల్ పీక్స్ లో ఉంటాడు. స్లో బాల్స్ లో వికెట్స్ పర్పుల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మొత్తం తన వికెట్ తీసుకుంటూ పోయాడు. తన వికెట్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ సెకండ్ హాఫ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆడే కొద్ది గ్రౌండ్ స్లో అయిపోతాయి కదా బ్రో. అందుకే కదా మనోడికి ఆఫ్టర్ 12 hours ఇస్తాడు. అవును, మనోడు యాడన్ జాంపా స్టీల్. ఇక్కడ యాడన్ జాంపా కూడా స్టీల్ నాకు తెలిసి, బికాస్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. ఇక్కడ మనకి ప్రాబబుల్ 11. బట్ అనదర్ పేసర్ ఎవరు లైక్ షమి కాకుండా, లైక్ ఉనత్కత్ అంత సూపర్ కాదు, కొడతారు. సిమర్జిత్ కొడతారు, ఉనత్కత్ దాంట్లో కొడతారు. సిమర్జిత్ సింగ్ కూడా ఓకే గానీ, బట్ నాకు ఉనత్కత్ లో అడ్వాంటేజ్ ఏంటంటే నీకు తెలియదు అన్నప్పుడు, అంటే టీమ్ ఎక్స్ట్రీమ్లీ డిపెండ్ అయినప్పుడు నీకు తెలియకుండా అతను బ్యాటింగ్ కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర ఏంటంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లాగా కదా, అది ఇంపాక్ట్ ఆన్ స్పాట్ వస్తుంది ఇంపాక్ట్నెస్.
ఆన్ స్పాట్ ఉనాద్కట్ ఇంపాక్ట్ నుంచి. సిచ్యువేషన్ బట్టి ఉంటది అతనిది. సిచ్యువేషన్ అవసరం లేనప్పుడు బాగా ఇస్తాడు. అతని నుంచి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేని రోజు సరే గాయస్, అతను ఆడేవాడు గాయస్ క్లాస్. క్లియర్ గా చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ 11 ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనకు ఒక స్పాట్ మీరు గెస్ట్ ఒక స్పాట్ మిస్ అవుతుంది నాకైతే. ఎవరైనా గెస్ట్ చేశారు? ఏం స్పాట్? మిడిల్ ఆర్డర్ ఒక ప్లేయర్ ఒక ఆర్డర్ లో ప్రాబబుల్ 11 లో ఒక స్లాట్ మిస్ అవుతుంది నాకు. మిస్ అవుతుందా? సారీ మర్చిపోయిన, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కదా ఇంకో పేసర్. నేను వాడిని Pat Cummins మర్చిపోయాను. కూడా ఉన్నాడులే. ఇంకో పేసర్ వాడిని మర్చిపోయాను. కెప్టెన్ మర్చిపోయాను. ఇంకోటి ఓకే, నేను ఫస్ట్ అసలు ప్రాబబుల్ 11 చెప్తా. ఫస్ట్ హెడ్, తర్వాత మన అభి, తర్వాత ఇషాన్ కిషన్, 4th and 5th క్లాస్ అని ఎన్ఆర్కే, 6th అభినవ్, 7th ఎవరిని పెడదాం? 7th కొంచెం ఎనదర్ హిట్టర్ కావాలి నాకు తెలిసి. అక్షిత్ దాన్ని బాగా స్క్రోల్ డౌన్ చేస్తే మన ఆల్రౌండ్ బ్యాటర్స్ దగ్గర ఉన్నారు చూడు. అతిరావు బానే ఆడతాడు. అతిరావు విజయ్ హజారిలో దుమ్ము దులుపుతాడు అతిరావు ఇప్పుడు. నితీష్ వర్మ కూడా. కమిన్స్ ఉంటాడు కదా బ్రో 7th. కమిన్స్ క్లియర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా హేమచంద్ర బ్రో. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మీరు చూడండి. సరే నీకు ఇక్కడ 7th ప్లేస్, సరే నీకు 7th ప్లేస్ బ్యాటింగ్ ఇస్తా. నేను అంటుంది అంటే 6 వరకు బ్యాటింగ్ ఉంది. 7th కూడా బ్యాటర్ కావాలనుకుంటే అతర్వా టైరైన్ తీసుకున్నాం అనుకో, 7th అతర్వా తీసుకున్నాం, 8th కమిన్స్, 9th జాంపా, 10th ఎవరిని పెడదాం? 10th ఏ బౌలర్ తీసుకున్నాం? షమి. సారీ 10th షమి, 11th చహర్ కంపల్సరీ బ్రో. కాకపోతే ఇక్కడ అభిషేక్ కూడా స్పిన్ వేస్తాడు, అభిషేక్ వేస్తాడు కాబట్టి అక్కడ అదే దానికే వస్తున్నా హేమచంద్ర బ్రో. ఇక్కడ చూడు, ఇక్కడ బౌలింగ్ చూడు, ఇక్కడ ఎవరెవరు వేస్తారు? టాప్ లో అభిషేక్ వేస్తున్నాడు, ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేస్తున్నాడు, ప్యాట్ బౌలింగ్ వేస్తున్నాడు, తర్వాత జాంపా, షమి, 1 2 3 4 5 6 బౌలర్స్ ఉన్నారు. ఎక్కువ పెట్టి కొన్న వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని ఇప్పుడు హర్షల్ పటేల్ కి 8 crore పెట్టుకున్నారు. అతను ప్లేయింగ్ లెవెల్ ఉంటాడని. ఓకే సరే, హర్షల్ పటేల్ ఇంపాక్ట్ ఇస్తారేమో, ఇంపాక్ట్ వస్తుంది అప్పుడు. సరే అప్పుడు 7 బౌలర్స్ అవుతున్నారు నీకు ఇక్కడ ఈజీగా. టీమ్ లోనే 7 బౌలర్స్ ఉన్నారు అక్కడ. ఇంపాక్ట్ ప్లేయర్ బేస్డ్ అపాన్ అభిరామ్ మనోహర్. ఒకటి అబ్జర్వ్ చేసానికి, వేరే వాళ్ళలాగా హైయెస్ట్ బిట్టింగ్ తో కొన్న ప్లేయర్స్ ని ఊరిలో కూర్చోబెట్టరు. దే విల్ వెంటనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో దట్ నేను దానికి యాక్సెప్ట్ చేస్తా, వెంటనే ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ మనం అనుకుంటుంది మంజీత్ సింగ్ కూడా మంచి బౌలర్, అందుకే ఉనాద్కట్ చూడండి, ఉనాద్కట్ లాస్ట్ ఆప్షన్ కింద కొన్నారు అది ఉనాద్కట్ ని. సో అతనికి అంత ఇవ్వరు మోస్ట్ ప్రాబబ్లీ. అలాగే ఇంకా ఎవరున్నారు కింద? జంపాక్ కూడా ఇవ్వరు నాకు తెలిసి, జంపాక్ ఇవ్వరు. నీకు ఇంకొకటి ఇక్కడ ఇదిగో కమిందు మిండీస్ ఇషాంత్ మలింగ, సారీ ఇషాంత్ మలింగ, కమిందు మిండీస్ కాదు, ఇషాంత్ మలింగ 2 hands బౌలింగ్ వేయగలడంట. అండ్ జూనియర్ మలింగ అని చెప్పి శ్రీలంకన్ టీమ్స్ వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారు. మలింగ అనే పేరు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇషాంత్ మలింగ జాంపా ప్లస్ ఇషాంత్ మలింగ పెట్టచ్చు. హ్యామ్ట్రీ రక్ష చేస్తాను, 2 hands తో ఈక్వల్ గా బౌలింగ్ చేయగలడంట. హలో బ్యాక్ ఎండ్ లో కాదు బ్రో, మీ ఆడియో నుంచి వస్తుంది ఎక్కువ. ఓకే ఒక నిమిషం మ్యూట్. హర్షిత్ నువ్వు చెప్తున్నా మంజీత్ సింగ్ కూడా మంచి బౌలరే అంటున్నావు. మంజీత్ సింగ్ నాకు ఎక్కడ కనిపించలే. మంజీత్ సింగ్, అక్షిత్ నీ దగ్గర మంజీత్ సింగ్ ఉన్నాడా? సమర్జిత్ సింగ్ అనుకుంటా బ్రో. మంజీత్ సింగ్ అదే
ఇళ్ళ నుంచి ఉండొచ్చు అది మళ్ళా. అక్కడ లేదు, కింద ఉన్నాడు, నేను చూసా. కింద సమర్జిత్ ఉన్నాడు, అని ఏదో సిమర్జిత్ సింగ్ కూర్చొని ఉన్నాడులే. కింద స్క్రోల్ ఆహా, కాదు కాదు, ఇక్కడ హర్షిత్ సునీల్ బ్రో, నువ్వు ఇక్కడ చెప్పు, ఇక్కడ ఇది ఏమని ఉంది, మన్జీత్ సింగ్ అని ఉందే కదా సమర్జిత్ సింగ్ లో. బ్రో సిమర్జిత్ నేను సింగ్ అదే ఉంది. మంచిది అక్కడ కరెక్టే ఉంది, సిమర్జిత్ సింగ్ కరెక్టే ఉంది. నేను సిమర్జిత్ ఉంది వాళ్ళకి. ఆ, ఇక్కడ సిమర్జిత్ నువ్వు సింగ్ ఏ ఉంది, కామెంట్ లో నేను చెప్తుంది. ఓహో కామెంట్ కామెంట్. కామెంట్ చూడట్లే, ఆయన ఇదిగో. కూడా బై మిస్టేక్ అన్నారు. ఓకే, నీకు మర్జీత్ ఇది ఎక్కడుందా అని చెప్పి నేను ఎతుకుతున్నా, నేను ఈ ప్లేయర్ ఎక్కడున్నాడా అని. ఓకే, మీరు కామెంట్ చూసి వెతుకుతున్నారు. మంచి బౌలరే కానీ బాగానే కొడతారు బ్రో. ఎకానమీ లైక్ బాగానే ఉంటుంది మనోడిది. అంటే లైక్ మనోడు కూడా లైక్ నీకు అది స్టార్టింగ్ పవర్ ప్లే లో బాగానే వేస్తాడు మనోడు, పవర్ ప్లే ఓవర్స్. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే గాయస్, ఇక్కడ మనము కొన్ని టీమ్స్ మనం ఎస్టిమేట్ కూడా అంచనా కూడా వేయలేము, ఎందుకంటే కొన్ని ప్లేయర్స్ సార్ టీమ్స్ నుండి ఇక్కడ హర్షల్ పటేల్, సరే హర్షల్ పటేల్ పెట్టుకున్నాం సరే, ఇదంతా ఒక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకుండా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా వీళ్ళకి 7 వరకు ఉంది, బౌలింగ్ ఆర్డర్ చూసుకున్నా 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కానీ అసలు 7 to 8 ఆప్షన్స్ బౌలింగ్ లో అయితే. లేలే, బౌలింగ్ లో అయితే ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, బ్యాటింగ్ లో కానీ నాకు ఫస్ట్ 2 పేసెస్ లైక్ పవర్ ప్లే బౌలర్స్. ప్యాట్ కమిన్స్ నాకు పవర్ ప్లే అంత తో బౌలర్ అనిపించాడు, లైక్ తను ఆఫ్టర్ పవర్ ప్లేనే. షమి ఓకే, ఇంకా ఆప్షన్ ఎవరు ఉంటారు, ఉన్నత్ కూడా నాకు తెలిసి పవర్ ప్లే బౌలర్ కాదు తను కూడా. ఓన్లీ సిమర్జిత్ సింగ్ ఒకటే ఉన్నాడు ఆప్షన్ పవర్ ప్లేలో, రైట్? సో అంటే కమిన్స్ కూడా వేయొచ్చు మేబీ, చెప్పలేము, లైక్ మనోడు అప్పుడప్పుడు వేస్తుంటాడు, కానీ తను కూడా చూసుకుంటే హేమచంద్ర బ్రో లాస్ట్ టైం భూవీతో భూవీ అండ్ భూవీ అండ్ ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ వేసినాడు, అదే చెప్తున్నాను. భూవీ కనుక రన్స్ కెళ్తే కమిన్స్ కంట్రోల్ చేశాడు, కమిన్స్ రన్స్ కెళ్తే భూవీ కంట్రోల్ చేశాడు. అంటే కాదు బ్రో, బేసిక్ గా చెప్తాను నేను. మామూలుగా కమిన్స్ కూడా మోస్ట్లీ ఇప్పుడు దీంట్లో ఐపీఎల్ లో వేస్తున్నాడేమో కానీ ఇన్ జనరల్ మనోడు పవర్ ప్లే బౌలర్ కాదు, అంటే స్పెషలిస్ట్ కాదన్నట్టు, పవర్ ప్లే స్పెషలిస్ట్ కాదన్నట్టు, అంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదు మనోడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ షమి, డెత్ ఓవర్స్ షమి షమి ఇనిషియల్ ఓవర్స్ లో వికెట్ చాలాసార్లు తీశారు హర్షిత్ బ్రో, హేమచంద్ర బ్రో. అదే బ్రో, డెత్ ఓవర్స్ షమి కంపేర్ టు డెత్ ఓవర్స్ లో షమి ఇనిషియల్ ఓవర్స్ లో వికెట్స్ ఎక్కువ తీశాడు. అవును, మరి ఇనిషియల్ గానే ప్లేయర్ గా, అందుకే షమి అని డిఫాల్ట్ గా పెట్టినాను కదా, షమితో పాటు ఎవరు అన్నట్టు అంటున్నాను నేను. షమితో పాటుకి ఎవరు మన కమిన్స్ చేస్తారు, భూవీ రీప్లేస్ షమి పెట్టుకున్నారు. ఓకే, ఇంకా ఏంటంటే కరెక్ట్ గా స్పిన్ యార్కర్ వేసే బౌలర్, కరెక్ట్ స్పిన్ పాయింట్ యార్కర్, నట్టు లాగా పాయింట్ యార్కర్ వేసేవాళ్ళని వదులుకున్నాం మనం. నటరాజ్, అవును, యార్కర్ నట్టు. అండ్ హేమచంద్ర బ్రో, టు బి ఫ్రాంక్, నేను అప్పుడున్నప్పుడు డీసీకి సపోర్ట్, ఇప్పుడున్నప్పుడు ఎస్ఆర్హెచ్ కి. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ క్యాంప్ లో తయారైన ప్లేయర్స్ ఈ మధ్యలో లాస్ట్ 2-3 years నుంచి ఎస్ఆర్హెచ్ క్యాంప్ లో తయారైన ప్లేయర్స్ భయంకరంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి, నట్టు కూడా ఎస్ఆర్హెచ్ క్యాంప్ లో తయారైండు. దానికి ముందు భూవీ 10 years నుంచి దాన్ని హోల్డ్ చేస్తున్నాం, బట్ 10 years నుంచి భూవీని హోల్డ్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. ఇప్పుడు ఆప్షన్ కి వెళ్తే చూడు దమ్మని లేచిండు పైకి. అంత దాకా ఎందుకు హేమచంద్ర బ్రో, 2 years బ్యాక్ భూవీని రిలీజ్ చేసి 7 crores కొన్నారు మనోళ్ళే మళ్ళీ. అప్పుడు పోలా మళ్ళీ, ఇప్పుడు ఎందుకు పోతున్నారు? భూవీ లాస్ట్ టైం తన ఇంపాక్ట్ అంత చూపించిండు. ఇంకొకటి ఉమ్రాన్ మాలిక్ అని ఒకడు ఉండేడు బ్రో, ఎస్ఆర్హెచ్ ఆడేటాడు, పిచ్చ స్పీడ్. ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బౌలర్, జంబో ఎక్స్ప్రెస్ బౌలర్. వాడు 150+ వేస్తాడు. పేస్ ఉంటది, బట్ ఏంది అని అంటే అది లైన్ అండ్ లెంత్ ఉండదు. మనోడు అటు చేస్తుంటాడు, అది అనుకోకుండా టచ్ చేసినా 6 పోతుంటాయి. శ్యామ్ మొహమ్మద్ షమి ఇంజూర్డ్ అని నువ్వు అంటున్నావు. తను ఇప్పుడు తులిప్స్ ట్రోఫీలో తను ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక క్రిస్ బస్ లో న్యూస్ వచ్చింది, ఒక ఓవర్ లో 4 overs వేస్తే 7 wickets తీసాడంట. సరే 6 overs వేస్తే 7 wickets తీసిందంట. కానీ లిక్కి
అలా రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి చాలా సార్లు ఎక్స్పెక్ట్ చేస్తామని ఆ ఐపీఎల్ వచ్చేసరికి దానికి సునీల్ రివర్స్ బ్రో, కూడా ఉండొచ్చు. అదే అంటున్నా. మొహమ్మద్ షమి ఇంజూర్డ్ అంటుంటే ఈ ఇంక్లూడ్ కాదని ఈ చెప్తున్నాం. స్టార్ట్ ఎక్కడి నుంచి వస్తది అని. ఓకే 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 అలా అదే నేను అనేది. రాబర్ట్ ఇప్పుడు జీషాన్ మా సారీ కాదు బ్రో, ఇంజూర్డ్ అయినా దర్ ఆర్ 3 months టైం ఉంది కదా ఇంకా. రిటైన్ నాకు బౌలింగ్ గురించి అంత లైక్ వాళ్ళ లాస్ట్ ఉన్నట్లు ఉంది కానీ పెద్ద అంటే ఏమంటారు లైక్ పెద్ద అడ్వాంటేజ్ యాడ్ అయినట్లు ఈ దాంట్లో అనిపించట్లేదు. నీకు బట్ భువీ అంటే నుంచి బ్రో ఇంకా భువీ ఇక్కడ నుంచి మొహమ్మద్ వచ్చి డిస్ట్రాక్షన్ ఉంటే ఇక్కడ. కాదు భువీతో పాటు షమీ వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది బౌలింగ్. అదే అంటున్నా, వాళ్ళిద్దరు ఉంటే అప్పుడు డెడ్లీ కాంబినేషన్. బట్ ఛాన్సెస్ దొరకదు కదా యా ఏమొచ్చింది యా ఇద్దరు ఉంటే బ్రో ఒక్కొక్కసారి. అదే. ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకున్నామా ఇక్కడ. సరే భూవీ కోసం వెళ్దామని చెప్పి డే 2 దాకా వాళ్ళు పసాపుకుని ఉంటే ఇక్కడ అప్పుడు భూవీ ఇంకా పైకి వెళ్ళిపోయి ఉంటే పంజాబ్ లాంటి టీం ఉంది అక్కడ. ఆర్సీబీగో అసలు బిజ్ చేయట్లా, ఓన్లీ 10 crore ఎంఐ కొన్నారు బిజ్ కదా bro. చేయట్లా. ఎంత 10.5 crore ఎండ్ అయింది భూవీకి, ఇవ్వచ్చు వాళ్ళు. ఇప్పుడు మన హర్షల్ సునీల్ పటేల్ బ్రో నేను చెప్తుంది, నాకు క్లియర్ గా చెప్తుంది విను, షమీకి భూవీకి సేమ్. చెప్తుంది విను. షమి డే 1 లో మార్కి లిస్ట్ లో వచ్చిండు. మనం కనుక మార్కి లిస్ట్ లో ఒక ప్లేయర్ అనకుండా వదిలేసి ఉంటే ఇప్పుడు ఆర్సీబీకి ప్రతి ప్లేయర్ ని ఇన్ఫ్లేషన్ లో కొన్నారు వాళ్ళు. డీసీ బాబు వచ్చి ఎత్తాడు కదా మన గుండు తాత గ్రంథి శ్రీనివాస్, కొనడో పెట్టడో ఎత్తి కూర్చుంటాడు. లాస్ట్ డే 2 కి మన దగ్గర పర్స్ ఎక్కువ ఉందంటే డెఫినెట్ గా అన్ని టీమ్స్ కావాలని ప్రైస్ ఎక్కువ చేసి మన చేత ఎక్కువ చేత కొనిసి మన డబ్బులు పోగొట్టేసి. ఇప్పుడు పంజాబ్ కి 104 కోసం 107 crores తోనే వెళ్ళింది. మరి ఏ టీం ఫామ్ చేసిందని బ్రో బ్రో వాళ్ళు? అసలు టీంలు కాదు వాళ్ళు వెళ్ళింది. మరి చూడు ఒక్కొక్కరికి ఎంత ప్రైస్ ఇచ్చారు. అంత దాకేందుకు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బిడ్డు లేపింది హర్షదీప్ సింగ్ కి. ఆ పంజాబ్ ఆర్టీఎం యూజ్ చేయకుండా హర్షదీప్ సింగ్ వచ్చేవాడు షమి ప్లేస్ లో. అర్షదీప్ సింగ్ వచ్చినా కూడా బాగానే ఉండేది, రైట్ అండ్ లెఫ్ట్ కాంబో. ఇక్కడ వీళ్ళు కూడా మోర్ దెన్ 15 crore అట్లా ఇక్కడ కూడా అంటే కొన్న ప్లేయర్స్ కి ఐ థింక్ 10 కన్నా ఎక్కువ వెళ్ళలేదు వీళ్ళు. హైయెస్ట్ వీళ్ళది ఎంత అంటే కొన్న ప్లేయర్స్ లో హైయెస్ట్ 10 పాయింట్ సంథింగ్ కదా. ఇషాన్ కిషన్ 11.75. 11 ఓకే, అరౌండ్ 11-12 హైయెస్ట్ అంతే. మోర్ దెన్ 11-12 వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళకి రీటైన్ ప్లేయర్స్ కి ఎక్కువ పెట్టేశారు కదా మంచిగా 23-18 అట్లా. అదే కోర్ టీమ్ బ్రో. ఇప్పుడు ఎంఐకి కోర్ టీమ్ సూర్యకుమార్, ఇండియన్ ఏ టీమ్ ముంబై ఇండియన్స్ అనాలా, ఇండియన్ ఏ టీమ్ అనాలా అర్థం కాదు కదా మనకి. అందరూ ఆర్సీబీ అంటున్నారు కానీ నాకు ఆక్షన్ లో వర్స్ట్ గా కొనింది రాజస్థాన్ రాయల్స్ అనిపిస్తుంది. వాళ్ళ ప్లేయింగ్ 22 చూస్తే ఫామ్ లో లేని వాళ్ళు, లాస్ట్ ఇయర్ పర్ఫామ్ లేని వాళ్ళు అందరూ రీటైన్ చేశారు. మంచి మంచి ప్లేయర్స్ వదులుకున్నారు. అదొకటి డిస్కస్ చేయాలి ఒక రోజు. నెక్స్ట్ లైన్ 1 by 1 వస్తూ ఉంటాయి ఇక్కడ. నేనేమనుకున్నా అంటే పతిరానా తీక్షణ కోసం వెళ్తుంటే బాగుండు అనిపిస్తుంది అబ్బా. తీక్షణ 4 crores కి వెళ్ళిండు. సరే తీక్షణ కోసం వెళ్ళుంటే బాగుండు అనిపించింది. ఎందుకో మరి మన మన కాదు మన ఇండియన్ అతని పేరేంటబ్బా, మా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ పేరు శ్రీలంకన్ బౌలర్ అబ్బా, ముత్తయ్య మురళీధరన్. మన ముత్తయ్య ఎందుకు కామ్గా కూర్చున్నాడు తీక్షణ కోసం వెళ్ళకుండా? 75 crore పెట్టారు అంతే. అదే నేను చెప్తుంది, రిటెన్షన్ కి 75 crores, 45 crores తోనే వాళ్ళు వెళ్ళి టీం చూడండి ఈ టీం తీసుకొచ్చారు. ఇది నాట్ ఎట్ ఆల్ ఇదే పర్స్ వాల్యూతో కాదు, ఇదే పర్స్ వాల్యూతో వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు నాకు తెలిసి ఇదే పర్స్ వాల్యూతో ఎవరు ఆర్ఆర్ వెళ్ళింది అదే పర్స్ వాల్యూతో సేమ్ ఒక 1 or 2 crores అటు ఇటుగా. డీసీ కూడా అంతే. ఇట్లా 2-3 టీమ్స్ వెళ్ళినాయి కంపేరిటివ్ అదే సేమ్ పర్స్ వాల్యూ ఉన్నది వెళ్ళేది. ముంబై కూడా సేమ్ పర్స్ వాల్యూతో వచ్చింది. క్రిస్పస్
విస్పర్సా ఇంకెవరున్నాడు బ్రో? అథర్వ ఓకే, మెయిన్ మన బాగానే ఆడతాడు. అథర్వ కూడా బాగానే ఆడతాడు బ్రో. అథర్వ నీకు బ్రో వన్ డౌన్ 2 డౌన్ ఈశాన్ కిషన్ 1 డౌన్ అయితే మేబీ సెకండ్ డౌన్ వస్తాడేమో. ఎవరు అథర్వనా? అథర్వ ఆ, హిట్టర్ బ్రో. అదే బ్రో, ఇప్పుడు నీకు ఎంతమంది హిట్టర్లు పెడతావు బ్రో? ఇక మనం ఫస్ట్ ముగ్గురు హిట్టర్స్ ఇషాను, ఆ, మనోడు అభిషేక్, ట్రైస్ హెడ్. నేనే ఇప్పుడు నీకు అభిషేక్ హెడ్ అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాస్ తర్వాత అభినవ్ మనోహర్, 7th కూడా అది ఆ తర్వాత పెట్టుకుంటే నేను అదే చెప్తుంది. వీళ్ళది ఏమో టాప్ 6 దాకా బ్యాటింగ్ ఉంది. 7th స్పాట్ ఒక్కటే డౌట్. బౌలింగ్ కావాలి అంటే బౌలర్స్ తో వెళ్ళొచ్చు కంప్లీట్ గా 8 బౌలర్స్ తో. లేదు మాకు ఈ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ కావాలి, కొంచెం డెప్త్ బ్యాటింగ్ వెళ్దాం అంటే 7th ప్లేస్ లో అథర్వన్ పెట్టచ్చు. ఆ తర్వాత సన్నీ సచిన్ బేబీ వీళ్ళతో వెళ్ళొచ్చు. అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్ గా రాహుల్ చహర్ ఉన్నాడు. ఈ రాహుల్ చహర్ సరిగా ఆడడే గానీ లెగ్ ఇది బ్రో ఎంత అంటే బ్రో, బాగానే వేస్తాడు బ్రో. మరి కానీ ఈ మధ్య తగ్గిపోయింది, ఫామ్ తగ్గిపోయింది అబ్బా, అదే నా బాధ. ఎకానమీ కూడా మరి టూ మచ్ ఏమి ఉండదు రాహుల్ చహర్ది. సి అట్లీస్ట్ 1 చహర్ అవర్, ఒక 1 ఓవర్లు ఇచ్చినా ఇంకో ఓవర్లో కంట్రోల్ చేస్తాడు మనోడు. అక్షిత్ నువ్వేం మాట్లాడలేదేంది? వీడియో పెట్టి కామ్గా కూర్చున్నావు. నేంటో నా లిక్కి ఏది వేరే సెట్టింగ్స్ చేస్తున్నాను. ఈ అన్సారీ ఎవరు బ్రో? సారీ లిక్కి జీషన్ ఇంకా తక్కువ దాంట్లో వెళ్ళారంట. 40 crores తో వెళ్ళారు ఆప్షన్ కి. సరే జిహాన్ అన్సారియా? జిహాన్ అన్సారీ కూడా ఏందబ్బా, SRH 30 పెడితే DC 35కి వెళ్ళి చెప్పింది ఇది చెప్పాక. జిహాన్ అన్సారీ 30 lakhs బేస్ ప్రైస్. జస్ట్ మినిమం ప్లేయర్స్ పెట్టుకోవాలి కాబట్టి జస్ట్ 30 lakhs ఉంది. కానీ SRH బుక్ చేస్తే మా గుండు కూడా తీసుకెళ్ళి 35 చేసాడు. మళ్ళీ గుండు తాత ఏ రోజు IPL లో కరెక్ట్ గా ఉన్నాడని చెప్పి తాత వచ్చాడే తిరగదీసి పోతాడే. కానీ లిక్కి అక్కడ కామన్ ఏంటంటే ఆర్సీబీ లక్ వల్ల ఆ వెంకటేష్ అయ్యారు కేకేఆర్ కొనాల్సి వచ్చింది 23కి. లేకపోతే వెళ్తూనే ఉన్నారు. అసలు 22 దాటారు అంటే నాకు షాక్ వచ్చేసేది. వద్దురా ఆపేయండిరా అని నేను. అప్పుడు కేకేఆర్ తిట్టారు తెలుసా వాళ్ళ ఫ్యాన్స్ అంతా. 23 పెట్టి కొనడానికి ఇతన్ని మీరు అంటే అసలు తక్కువ వాళ్ళలో వదిలేసింది అని. కాదు నేనేమనుకోండి చూడంగానే, మీరు చూడగలుగుతున్నారా నేను చూడలేకపోతున్నానా? ఏముందిరా వాళ్ళు అంతా. సరే మిస్టరీ స్పిన్ అంటారు, ఓకే బ్రో. ఓకే మిస్టరీ స్పిన్ ఉంది, బ్యాటింగ్ ఇస్తాడు, ఓపెనింగ్ వాడు. మిస్టరీ స్పిన్ కి బ్యాటింగ్ కి 23.75. అదే కదా. అరే అది మీరు విన్నింగ్ టీం రా, వాడిని RTM అనే చేసుకోవచ్చు రా. ఇప్పుడు మీరు సైలెంట్ కూర్చొని వెళ్ళండి, మీరు అంత వెళ్తారు వెళ్ళండి అని చెప్పి RTM చేసుకోవచ్చు లాస్ట్ కి. వాళ్ళకి నిజంగా వెంకటేష్ కావాలంటే ఎంతకైనా తీసుకోండి, RTM వాడచ్చు, లేకపోతే ముందే రిటర్న్ చేయొచ్చు తక్కువ అమౌంట్ కి. అదన్నీ చేయకుండా వాళ్ళే వదిలేసి వాళ్ళే 23 కొన్నారంటే అంత డంబు నేను చూడలేదు. సునీల్ బ్రో, ఇక్కడ యాక్చువల్ గా ఏమైందంటే మనం తక్కువ ప్రైస్ కొని బ్యాట్ చూపుతాం, బెస్ట్ ప్రైస్ వచ్చేస్తాడు అనుకున్నారు. మన LSG ఓనర్ ఊరుకుంటాడా? లేపాడు. ఎందుకంటే రాహుల్ బయటికి పంపించాడు కదా. ఓపెనర్ బ్యాట్స్మెన్ లేడు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కదా రాహుల్ ఇప్పుడు LSG లో. సో రాహుల్ ప్లేస్ లో అయ్యర్ని పెడదాం అనుకున్నాడు. బ్రో LSG కాదు కొనింది కేకేఆర్. బిడ్డింగ్ స్టార్ట్ చేసింది. కొనింది కూడా కేకేఆర్. అన్నది కూడా KKR. ఇప్పుడు నేను చెప్తుంది అది కాదు, LSG KKR. నేను అంటుంది KKR స్టార్ట్ చేసింది అంట. KKR ప్లాన్ ఏంటి, తక్కువ బిడ్లు కొనేద్దామని. సరే LSG ఎక్కడ దాకా వెళ్ళింది? ఫైట్ చేసింది మధ్యలో. LSG ఏం చేసింది అంటున్నాను. LSG స్టార్ట్ చేసింది. LSG KKR లాస్ట్ తర్వాత 7.5 దాకా 10 వెళ్ళింది. 7.5 నుంచి RCB తీసుకుంది. సో అక్కడ RCB తీసుకున్నాక వదిలేస్తారా వీళ్ళు? KKR లేదు, వాళ్ళు ఇంకా 23 వరకు తీసుకుని వెళ్ళారు. అది అంటున్నా.
అక్కడ వదిలేసుంటే వాళ్ళు బొక్కబడింది. అంటే అదే బౌలింగ్. లాస్ట్ ఐపీఎల్ ఇంపాక్ట్ బాగానే ఇచ్చింది కదా బ్రో. సెంచరీ ఉన్నట్టుంది కదా. ఎంతైనా కానీ 23 మరి ఇంకా నీకు చెప్పాలంటే ఏం చంద్ర, వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ వాళ్ళ ఓన్ ఇది అక్కడ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ హిస్ పర్చేస్ ఫర్ 23. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్, డీసీ, ఎంఐ, జీటీ, బ్యాలెన్స్ సైడ్ ఆల్ ఇంతమైన పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్స్. ఇచ్చింది వెంకటేష్ పేస్ బౌలింగ్. మిస్టరీ స్పిన్నర్ అయ్యా. బ్రో. చాహల్కి 18 crore వరకు మన ఆర్సీబీ ఆల్మోస్ట్ 16 వరకు వెళ్ళారు అనుకుంటా. 18 కేమో పోయాడు కదా. అది కాదు, చాహల్కి హైయెస్ట్ అమౌంట్. మిస్టర్ మహేందర్ రెడ్డి గారు నాకు తెలిసి అయ్యర్ మిస్టరీ స్పిన్నర్ కాదా? మనోడి కాదు, ఆ స్పిన్ కూడా ఎక్కువ దూరం నిలబడే వేస్తాడు. ఇచ్చాడు 2 స్టెప్పులు వేసి. అదే వాళ్ళ అది పేస్ బౌలింగ్ ఏందా నాకు అర్థం కాదు. పేస్ బౌలింగ్ పేస్ బౌలింగ్ కాదు, అయ్యర్ పేస్ కాదు, స్పిన్నర్ కదా. సార్ సరే, నేనైతే అనుకోవటము వెళ్ళిన పర్స్ వాల్యూకి వచ్చిన ప్లేయర్స్ ఇస్ టాప్ నాచ్ అనిపిస్తుంది అబ్బా. ఇన్నాళ్ళకి వీళ్ళు తీసుకున్న రిటెన్షన్స్ కరెక్ట్. బౌలింగ్ లో ఒక స్పిన్నర్, ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ లేడు. ఆ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ప్లేస్ లో షమీన్ తీసుకొచ్చారు భువీ ప్లేస్ లో. నేను మిస్ అవుతుంది భువీ ప్లేస్ లో షమీన్ వచ్చేసాడు. బట్ నేను మిస్ అవుతుంది నట్టు ప్లేస్ లో ఎవరు ఫిల్ చేయలే ఈ 7 బౌలర్స్ లో. సాజిద్ అంత లేదు, లైక్ నత్కట్ కూడా అంత. షహార్ కాదు, నాథ్ లేదు, సమర్జిత్ లేదు, అన్సారీ లేదు, జాంపా లేదు, పటేల్ హర్షల్ పటేల్ అనుకుంటున్నా. హర్షల్ పటేల్ తీసుకుని ఆల్రౌండర్ వేసాడు, నాకేం అర్థం కాదు. బ్యాటింగ్ ఆడతాడు బ్రో మనోడు. సినిమా ఉందంటావా? వరుణ్ చక్రవర్తి. ఆడతాడు. వరుణ్ చక్రవర్తి ఉన్నాడా దీంట్లోనే? ఉన్నాడా వరుణ్ చక్రవర్తి? లేదు కదా. వరుణ్ చక్రవర్తి విష్ణు అయ్యారా? మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ కాదు. వెంకటేష్ అయ్యర్ స్పిన్నర్ కదా. వెంకటేష్ అయ్యర్ స్పిన్నర్ కాదు, పేస్ బౌలరే. అవునా? ఓకే ఓకే ఓకే, సారీ మహేందర్ రెడ్డి గారు, సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాం. ఆ వరుణ్ చక్రవర్తి వెంకటేష్ అయ్యర్ కన్ఫ్యూజ్ అయ్యాం, సారీ. మీరే కరెక్ట్, సారీ. పేర్లు వి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకే. అదే 106 ఐపీఎల్స్ మ్యాచ్ ఆడాడంట. 106 లో 42 ఇన్నింగ్స్ ఆడాడు. 106 ఐపీఎల్ మరియు 42 ఇన్నింగ్స్ లో మనోడు 249 రన్స్ కొట్టాడు. హైయెస్ట్ 36, ఆన్ అండ్ యావరేజ్ 39. కానీ బౌలింగ్ కెరీర్ ఐపీఎల్ లో 106, 103 ఇన్నింగ్స్ ఆడాడు. హర్షల్ పటేల్ 2K ప్లస్ బౌలింగ్ చేస్తే 3K రన్స్ ఇచ్చాడు, 135 వికెట్స్ తీసాడు. బెస్ట్ ఆఫ్ వచ్చి 5/27. ఎకానమీ 8.74 ఇచ్చారు హర్షల్ పటేల్ కి. మనోడిది ఎకానమీ మినిమం 8 దాటుతుంది బ్రో. జాంపా పర్లేదు, బాడం జాంపా చూడండి ఒకసారి. మీకు వాళ్ళు 23 crore ఇచ్చుకుని ఓనాథ్ గట్ ఐపీఎల్ లో 105 మ్యాచెస్ లో 104 మ్యాచెస్ ఆడాడు. సేమ్ 2K రన్స్ ఇచ్చాడు. 2K బాల్స్ 3K రన్స్ ఇచ్చాడు. 99 వికెట్స్ తీసాడు 104 మ్యాచెస్ లో. బెస్ట్ ఆఫ్ జూనియర్ బేబీ అంటారు. అతను ఏంటి అన్సోల్డ్ అయ్యాడు? నాకు అది షాక్. వార్నర్ అన్సోల్డ్ అయ్యాడు, ఎడుతున్నావా బ్రో? వాళ్ళకంతా వయసు అయింది, వాళ్ళు ఫామ్ లో లేరని చేస్తారు. ఇతను ఇంకా యంగ్ ప్లేయర్, డెవాల్డ్ బ్రేవిస్. అతనికి బాగా కోచింగ్ అంటే బాగా అంత సిచ్యువేషన్ పిక్చర్స్ అలవాటు పడితే సునీల్ బ్రో అంటే ఇప్పుడు సింపుల్. ఇమ్రాన్ మలిక్ వేసే 150 స్పీడ్ కి తను ఎవరబ్బా ఫాస్టెస్ట్ బౌలర్ మనోడుగా తను ట్రైనింగ్ ఇచ్చింది. పేరు గుర్తు రావట్లేదు. స్టార్కే కదా, ప్రీవియస్ స్టార్క్ రికార్డే కదా బ్రేక్ చేసింది. స్టార్క్ తనకి ట్రైనింగ్ ఇచ్చాడు, 6 months ట్రైనింగ్ ఇచ్చాడు ఇమ్రాన్ మలిక్ కి. ఏమైంది మరి ఫామ్ లోకి వచ్చిందా?
తీసుకున్నారు, ఫామ్ లోకి వచ్చిండా అదే అంటున్నా. అంటే నా ఫామ్ లోకి రాకపోయినా తీసుకున్నాడు కదా బ్రో. డేవర్డ్ బ్రేవిస్ అనే అతను కొత్త, ఐ మీన్ ఇస్ అ న్యూ, లైక్ అంత ఎక్స్పీరియన్స్ లేదు ఐపీఎల్ లో. సునీల్ సో బ్రో, ఈ షుడ్ బి బ్యాక్డ్ టు అప్ బి అంటున్నా. ఫ్రాంక్, మెగా ఆప్షన్ లో ఇండియన్ ప్లేయర్స్ కి పైసలు పోస్తారు ఇట్లా కంపేర్ నవీన్ టు ఉల్ ఫారిన్ ప్లేయర్స్. మినీ నవీన్ ఆప్షన్ లోని ఉల్లాహకర్ది ఫారిన్ ప్లేయర్స్ ఎగురుతారు పైకి. పైసల గురించి కాదు, అన్సోల్డ్ అంటే ఏంటి, మినిమం 1 crore ఇంకా బేస్ తీసుకోలేదు కూడా కొనలేదని. నీకు అదే ఇక్కడ. అంటున్నా. తీసుకోలేదు ఇప్పుడు, ఓకే తీసుకోలేదు ఎందుకు. ఇప్పుడు మేబీ అన్ని టీమ్స్ కి తనిచ్చే ఫుల్ఫిల్ చేసే ఉన్నారేమో ఇంకా. నేను ఇంకోటి వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటో చెప్పు. అతని ఓకే ఓకే పొటెన్షియల్ సునీల్ బ్రో, చూడలేదు సునీల్ బ్రో. వీళ్ళకి. ఇప్పుడు సిరాజ్ అనే అతను కూడా, వీళ్ళందరూ స్టార్టింగ్ వర్స్ట్ బౌలింగ్ వేసేవాడు. సిరాజ్ అనే అతను ఆర్సీబీకి వచ్చాక చాలా బ్యాకింగ్ ఇచ్చి అతని ఇప్పుడు ఈ లెవెల్ ఎదిగాడు. అదే అంటున్నా, ఎవరు ఎలా ఆడతారో తెలీదు. ఒక్క సీజన్ ఆడకపోతేనే అన్సోల్డ్ అవుతున్నారు కదా కొంతమంది అని నేను అంటున్నా. డెవాల్ బ్రేవిస్ కి అవకాశం ఇవ్వలేదు లాస్ట్ సీజన్. ముంబై ఎక్కడిచ్చారు బ్యాటింగ్ కి? కొన్ని మ్యాచెస్ ఇచ్చారు అంతే, ఒక్క సీజన్ కి. అదే అంటున్నా, అవుట్ ఆఫ్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది, కానీ కొంతమంది బ్రో బ్యాకింగ్ ఇచ్చాక ఒక 3-4 సీజన్ అయితే డెవాల్స్ బెస్ట్ బ్రేవిస్ బ్యాట్స్మెన్ ని అవుతారు. ముంబై తీసుకోండి కన్నా ముంబై అర్జున్ టెండూల్కర్ మీద పెట్టేంత కాన్సన్ట్రేషన్ డెవాల్స్ బ్రేవిస్ మీద ఎందుకు పెడతారు? అదే కదా, అది అర్జున్ కష్టం కాదు. టెండూల్కర్ తీసుకోకపోతే సచిన్ ఫ్రాంచైజీ అర్జున్ ఇవ్వడు. టెండూల్కర్ పర్మనెంట్ స్లాట్ రిజర్వేషన్ లాగా అక్కడ ముంబైకి పెట్టుకుంటారు ఏం అక్కడ ఆడకపోయినా. క్లియర్ ఏంటంటే, అర్జున్ టెండూల్కర్ తీసుకోకపోతే సచిన్ ఫ్రాంచైజీ ఇవ్వడు, వేరే వాళ్ళకి వెళ్తాడు. అదే కదా, అది అది అని నేను చెప్పేది. ఇంటర్నల్ అంతే. మళ్ళీ ఏదంటారు వీళ్ళు క్రికెట్ లో మయాంక్ యాదవ్ ఫాస్ట్ 150K ఎల్ఎస్జి. శ్యామ్, నువ్వు పెట్టే ఒక పేరు పక్కన ఎమోజీ, నువ్వు పెట్టే ఒక కామెంట్ అర్థం చేసుకోవాలంటే నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక 10 సార్లు రివైజ్ చేయాలి. అదేదో ప్యూకింగ్ ఎమోజీ ప్రతి దానికి పెడతాడు. నేను చూసి నాకు ఒక్కొక్కసారి తనకే పెట్టేస్తా పేరు పెట్టి కొన్నిసార్లు. చెయ్యి, అతిగా సపోర్ట్ చెయ్యి. ఫాస్టెస్ట్ 150K ఎల్ఎస్జి మయాంక్ యాదవ్. ఏమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. 150 స్పీడ్ ఓకే, మయాంక్ యాదవ్ 150 స్పీడ్ వేసాడు, ఎల్ఎస్జి లో ఉన్నాడు అని చెప్తున్నావా? చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ మయాంక్ యాదవ్ ఇదిగో మహేందర్ రెడ్డి పెట్టాడు చూసావు బ్రో, అలా చూసి పెట్టు బ్రో. తప్పుగా మాట్లాడితే అన్సోల్డ్ ప్లేయర్స్ కొంతమంది, అంటే వీళ్ళు సేల్ అవుతారని అనుకున్న వాళ్ళు షాకింగ్ అన్సోల్డ్ అయిన వాళ్ళ గురించి ఎవరెవరు ఉన్నారు? వార్నర్, ఇంకా మన విలియమ్సన్ లాస్ట్ ఇయర్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయి అన్సోల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ విలియమ్సన్ లాస్ట్ అసలు లేడుగా బ్రో, మనోడు ఇంజూర్డ్ అయింది కదా. ఓకే, అది విలియమ్సన్ కాదు, నేను వేరే వాళ్ళని అడుగుతున్నా. కోస్తో డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు అన్సోల్డ్ అయిన వాళ్ళు ఉన్నారా అని ఈ సీజన్ లో. నాకు చాలా పేర్లు, దేవరెడ్ పడికల్ ని లాస్ట్ సీజన్ ఆడలేదు. ఇగో చూడండి, శివం మావి అన్సోల్డ్. ఇండియన్ ప్లేయర్స్ చెప్తాను ఫస్ట్. ఇండియన్ ప్లేయర్స్ చెప్పాక మనం వేరే తెలుసు. శివం మావి అన్సోల్డ్. ఓకే, తన పేరేంది, మన ఎస్ఆర్హెచ్ ఆడాడు, తన పేరు సిద్ధార్థ్ కౌల్ అన్సోల్డ్. సిద్ధార్థ్ కౌల్. ఓకే. విరాట్ కోహ్లీ బ్యాచ్ అతను. నవదీప్ సైని అన్సోల్డ్. ఉమేష్ యాదవ్ అన్సోల్డ్. ఉమేష్ యాదవ్ కూడా అన్సోల్డ్. రిషి ధావన్ అన్సోల్డ్. ఓకే. పృథ్వీ షా అన్సోల్డ్. కార్తిక్ త్యాగి అన్సోల్డ్. యష్తుల్ కూడా అన్సోల్డ్. యష్ ధూల్. ఓకే. కృష్ణప్ప గౌతమ్ కూడా అన్సోల్డ్. ఓకే. కేఎస్ గౌతమ్ కదా. కృష్ణప్ప గౌతమ్ అన్సోల్డ్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ లో కాదు, కృష్ణప్ప గౌతమ్ 2017 లో ఎంఐ తీసుకుంది 2 crores పెట్టి. 2018 లో ఆర్ఆర్ తీసుకుంది. 2019 లో మళ్ళీ ఆర్ఆర్ కంటిన్యూ చేసింది. 2020 లో పంజాబ్ తీసుకుంది. 2021 సిఎస్కే తీసుకుంది. 2022 ఎల్ఎస్జి, 2023 ఎల్ఎస్జి.
ఈసారి అన్సోల్డ్ మనోడు. కేఎస్ భరత్ కూడా అన్సోల్డ్ ఉండాలి కదా ఉన్నాడు. నేను బౌలర్స్ సరే ఫస్ట్ మనం ఈ రోల్ అండ్ బ్యాటర్స్ చూద్దామా, బౌలర్స్ చూద్దామా, ఆల్రౌండర్ విక్కీ చూద్దాం. విక్కీ తక్కువ ఉంటారు అబ్బా. శేఖర్ భరత్ అన్సోల్డ్. వికెట్ భరత్ శేఖర్ భరత్, కేఎస్ భరత్ ఆర్సీబీలో అన్నాడు ఒకప్పుడు. శేఖర్ భరత్ అన్సోల్డ్ కదా. మనకి తెలిసిన వాళ్ళలో శ్రీకర్ భరత్ అన్సోల్డ్ ఇండియన్ ప్లేయర్స్ లో. విక్కీలో ఆల్రౌండర్స్ లో ఇండియన్ ప్లేయర్స్ చెప్పాగా శార్దుల్ ఠాకూర్ కూడా అన్సోల్డ్. లార్డ్ శార్దుల్ ఠాకూర్ అన్సోల్డ్. అసలు వాడా అంటే లాస్ట్ ఐపీఎల్ అంత ఇంపాక్ట్ లేదు. అతను అట్లీస్ట్ సిఎస్కే అన్న తీసుకోవాలి. డారెల్ మిషెల్ అన్సోల్డ్ అంట. ఒక ఇండియన్ ప్లేయర్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఇండియన్ ప్లేయర్స్ తర్వాత మళ్ళీ ఒక్కొక్క కంట్రీకి వెళ్దాం, ఎందుకంటే అది చాలా కూడా ఆడండి కదా. శార్దుల్ ఠాకూర్ అయితే నాకు అన్సోల్డ్ అవ్వాల్సిన ప్లేయర్ కాదు. లాస్ట్ కేకేఆర్ కేసీ కరియప్ప ఆల్రౌండర్ అన్సోల్డ్. హేమచంద్ర, సందీప్ సింగ్ అన్సోల్డ్. ఉనాద్ ఖాన్ లాంటి వాళ్ళనే కొన్నారు. ఉనాద్ ఖాన్ కన్నా చాలా బెటర్ శార్దుల్. కేసీ కరియప్ప ఊరికే బ్యాట్ అట్లా పెట్టి లాస్ట్ టైం 2 సార్లు సిక్స్లు కొట్టాడు. బ్రో శిఖర్ భరత్ కూడా ఉంది బ్రో. ఇది పొటెన్షియల్ ఉంది బ్యాటింగ్ కి. ఒక గేమ్ లో అతను 6 కొట్టడం వల్ల విన్ అయ్యారు ఆర్సీబీ. లాస్ట్ బాల్ 6 కేఎస్ భరత్, శ్రీకర్ భరత్. ఓకే. ఆపోజిట్ గా ఇతను ఉన్నాడు ఎవరు, ఆర్టీఎం. సరే ఒక్క సెకండ్, ఆర్టీఎం వాడిన ప్లేయర్స్ ఎవరో చూడు. మన వాళ్ళని ఏంటి షామీర్ జోసఫ్ అంట, ఎల్ఎస్జి ఆర్టీఎం వాడింది 75 lakhs కి. రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ ఆర్సీ జీటీ 2 crores కి ఆర్టీఎం వాడింది. స్వప్నిల్ సింగ్ ఆర్టీఎం వాడింది ఆర్సీబీకి. టీసీ ఎంఐ సిఎస్కే, డిసి పిఎంజి పంజాబ్ ఒకటి వాడింది. టీసీ 2 ఆర్టీఎంలు వాడింది అంటే ఓకే. సిఎస్కే 3, ఎంఐ 4, జీటీ 5, ఆర్సీబీ 6, ఎల్ఎస్జి 7. 7 టీంలు ఆర్టీఎంలు వాడినాయి ఉన్న 10 టీంలు. 9 టీంలో 7 టీంలు వాడింది. కానీ స్వప్నిల్ సింగ్ కి ఆర్సీఎం ఆర్టీఎం వాజ్ గుడ్ ఓన్లీ. అతను తక్కువ రేట్ కి ఆర్టీఎం వాడారు. బౌలింగ్ మరి విల్ జాక్సన్ ఎందుకు వదిలేశారు బ్రో? కాదు, లాస్ట్ సీజన్ కనీసం ఆర్సీబీ నిలబడిందంటే విల్ జాక్సన్. అక్కడ ఏమైంది తెలుసా, నాకు బార్టర్ ట్రేడ్ నడిచింది ముంబై అండ్ ఆర్సీబీకి ముందే అనిపిస్తుంది. ఎందుకంటే టీమ్ డేవిడ్ వాళ్ళ నుంచి కొన్నాక తర్వాత విల్ జాక్స్ ని కొనడానికి వీళ్ళకి టీమ్ లో స్పేస్ లేదు. అండ్ అక్కడ అంటే ఆల్మోస్ట్ అవసరం లేదు అన్నట్లు. తర్వాత ఎప్పుడైతే విల్ జాక్స్ కి ఆర్టీఎం కార్డు వాడలేదో ఆప్షన్ లో అతను వచ్చేసి ఆ కొడుకు, అంబానీ కొడుకు, అతను వచ్చి హ్యాండ్ షేక్ చేస్తాడు. అది క్లియర్ గా ట్రేడింగ్ సిస్టమ్ జరిగింది వాళ్ళ మధ్యన. మీరు వాళ్ళ టీమ్ డేవిడ్ ఇచ్చాడు, మేము విల్ జాక్స్ ఇచ్చామన్నట్లు. కానీ టీమ్ డేవిడ్ విల్ జాక్స్ బెటర్. వీళ్ళు ప్రూవ్ చేసిన ఆటగాళ్ళు. ఇంకొక రోల్ ఏం పెడదాం, బౌలర్స్ చూద్దాం. ఆర్టీఎం వద్దు, ఆర్టీఎం తీసేసి బౌలర్స్ స్టేటస్ అన్సోల్డ్. టీమ్ కాదు అన్సోల్డ్. సరే ఒక్కొక్క టీమ్ బౌలర్స్ చూద్దామా? సరే టీమ్స్ రాదు, మర్చిపోయా. కంట్రీ ఇండియా వచ్చేసరికి శివమ్మ అవి వీళ్ళే అబ్బా. బ్రో పంజాబ్ పెడుతున్నాడు మహేంద్ర. సర్ఫరాజ్ ఖాన్ అన్న కూడా అన్సోల్డ్ అంట. అదన్ కరెక్ట్ ఏమాటాడు, ఎక్కడ షాప్ దొరికింది? సందీప్ వారియర్స్ అన్సోల్డ్ అన్న. నో మహేందర్ ఆర్ఆర్ షూస్ వరస్ట్ టీమ్. బ్యాటర్ లో మయాంక్ అగర్వాల్ అన్సోల్డ్. అన్మోల్ ప్రీత్ సింగ్ అన్సోల్డ్ అంట. మాట్లాడి ఏం మాట్లాడతాం బ్రో? ఈవెన్ ఇన్ దట్ గై ద బ్యాటర్, వాట్ ఈస్ దట్, అన్సోల్డ్ అవుతాడు అనుకున్నా కానీ కొనేశారు. ఎవరు?
ఫస్ట్ ఇండియన్ సెంచురీన్ ఐపీఎల్ ఎవరు? అతని పేరు మనీష్ పాండే. మనీష్ పాండే. అన్సోల్డ్ అవుతాడు అనుకున్నా, కానీ చివరిలో కొన్నారు కదా అతన్ని, ఎవరో ఒక టీం, మనీష్ బ్రో పాండే. ఇది చూడు, రికీ బూవి అంటే రికీ బూవి కూడా బాగానే ఆడేవాడు. రికీ బూవి అసలు లాస్ట్ నుంచి అసలు పాపం రికీ బూవి 2014 నుంచి ఐపీఎల్ లో ఉన్నాడు. అబ్బా నన్ను తీసుకోండిరా అని 10 సంవత్సరాలైనా ఒక్కడు కూడా తీసుకోవాలి 30 లక్షలకి. మనీష్ పాండే కేకేఆర్ లక్కీ చామ్ అంట. ఏమో. సరే చాములు గేములు మా వల్ల కాదు సార్. మయాంక్ అగర్వాల్ చాలా అన్సోల్డ్, ఒళ్ళు. 1 కోటి రూపాయలు వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టిన మయాంక్ అగర్వాల్ అన్సోల్డ్. అన్మోల్ ప్రీత్ సింగ్ అన్సోల్డ్ 30 lakhs కి. పృథ్వీ షా చేతులాలు నాశనం చేసుకున్నాడు జీవితాన్ని, 75 lakhs అన్సోల్డ్. యష్దూల్ మంచి బ్యాటర్ అసలు. యష్దూల్ ఎందుకు అన్సోల్డ్ అయ్యా నాకు ఎంతవరకు టెక్నిక్ ఉండదు తప్ప అతనికి. డీసీ వాళ్ళే తీసుకోవాలా. మయాంక్ డగర్ డీసెంట్ బౌలర్ బ్రో, మయాంక్ డగర్ అన్సోల్డ్. ఇంకేం మాట్లాడతాం చెప్పు. ఎంత మంచి మంచి వాళ్ళు అన్సోల్డ్ ఉంటే ఎవరెవరినో కొన్నారు కొంతమంది. కానీ దీపక్ చహర్ కోసం ఎంఐ నిలబడిపోయింది అయ్యి. నాకు కావాల్సిందే అని. పంజాబ్ 7.5 దాకా వెళ్ళి ఆగిపోయింది, కానీ తర్వాత సిఎస్కే దూకింది. వాయిస్ పోయే ఎవరిది? మధ్యలో నాదా? ఆడియో పోయింది లికి. పంజాబ్ 75 వరకు వినబడింది అంతే. పంజాబ్ 7.5 వరకు పెట్టింది, తర్వాత ఎంఐ సిఎస్కే వచ్చింది 9.25 దాకా తీసుకెళ్ళింది చహర్ కోసం. సూర్యవంశీ ప్రభుదేశాయ్ అన్సోల్డ్ ఇండియన్ ఆఫ్ కోర్స్, ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్. అతనికి ఛాన్సెస్ ఇవ్వలేదు కదా ఆర్సీబీ లాస్ట్ సీజన్. ఎంతో కొంత ఆడతాడంటే ఒక 2-3 మ్యాచెస్ ఇచ్చేసి ఒక దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్. సునీల్ బ్రో పర్సనల్ క్వశ్చన్, ఈసాల కప్ నమ్దే? హలో, ఈసాల కప్ నమ్దే బ్రో. నమ్దేనా? నమ్దేనా? నమ్దూనా బ్రో వచ్చేంత వరకు నమ్దే బ్రో, వచ్చిన తర్వాతే నమ్దు అంటాం. ఓకే, వచ్చిద్దని కాన్ఫిడెంట్ ఉంటే కదా నమ్దు చెప్తాం. వచ్చేదాకా నమ్దే అంటూ పోతుంటే అది ఫ్యూచర్ లోనే ఉంటది, కానీ ప్రజెంట్ లోకి రావట్లేదు కదా బ్రో. అమ్మాయిలు తెచ్చారు కదా బ్రో, అట్లీస్ట్ ఈ అదే అది ఊహించుకుని అంటే దాన్ని ప్రియం గారికి కూడా అన్సోల్డ్ బ్రో. రియాన్ పరాగ్ అన్సోల్డ్. రియాన్ పరాగ్ కొన్నారండి, అన్సోల్డ్ ఎక్కడ? ప్రియం గర్గ్ అన్నారు, రియాన్ పరాగ్ కాదు. ఆ పేరు రియాన్ పరాగ్, ప్రియం గర్గ్ బ్రో. పీని అక్కడ వేసేస్తే రియాన్ పరాగ్ అయిపోతుంది అది. లుంగి అంగిడి 1 crore పెట్టి కొన్నారు. లుంగిడి గారిని ఎందుకు కొన్నారు నాకు అర్థం కావట్లేదు. ఆర్సీబీ అతను కొన్నా కూడా అతను ఆడనివ్వరు. టాప్ 4 players ఫిక్స్డ్ అక్కడ. కాదు అసలు హైయెస్ట్ పెట్టింది వీళ్ళు. ఇప్పుడు దాకా రిటర్న్ రజిస్టర్ పడిదారికి 11 ఇచ్చారు, యష్ దయాల్కి 5 ఇచ్చారు, విరాట్ కోహ్లీ 21, లివింగ్స్టన్ కి 8.75. జితేష్ కి ఎంత? జితేష్ కి 11. ఏంద్ర జితేష్ విక్కీ కోసం ఎందుకు అంత పోటీ ఆడతారు? కామెడీ ఏంటో తెలుసా బ్రో? వీళ్ళు ఇందాక ఇషాన్ కిషన్ అప్పుడు రాలా, అదే అంటే జితేష్ వచ్చారు. ట్రై కూడా చేయలేదు. జితేష్ శర్మకి అంత ట్రై చేశారు. మిడిల్ ఆర్డర్ సాలిడ్ గా ఉంటదంట అతను వస్తే అది. కానీ కామెడీ ఏంటో సార్, దేవదత్ పడికల్ అన్సోల్డ్ తర్వాత కొన్నారు గతి లేక. పడికల్ లేకపోతే ఏం చేస్తారు? పడికల్ కి అసలు ప్లేయింగ్ 11 కాదు. హేజల్వుడ్ కాదు బ్రో, హేజల్వుడ్ చూడు బ్రో, బౌలర్ 12.5. దీనికన్నా ఇంకా షమీ కన్నా హేజల్వుడ్ బెస్ట్. హేజల్వుడ్ బెటర్ అనిపిస్తుంది బ్రో, అంత లైక్ హీ డిజర్వ్స్ అనిపిస్తుంది. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు బెస్ట్ బై నాకు ఎందుకు అనిపించింది తెలుసా? కృణాల్ పాండే బెస్ట్ బై, ఎందుకంటే 2 crores కి వచ్చాడు, 5.75 కొన్నారు అప్పుడు కృణాల్ పాండే. భువీ ఇస్ ఆల్సో బెస్ట్ బై. భువీ అంత భువీ లాస్ట్ వచ్చాడు బ్రో. ఇంకా లాస్ట్ పర్స్ ఎవరి దగ్గర ఉంటే వాడు ఆల్ ఇన్ పెట్టేయడమే భువీ మీద.
సో అక్కడ మేబీ భూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకున్నాళ్ళకి. మేబీ దేర్ ప్లాన్ వాస్ టు బై భూవీ, రైట్? అంతగా అమౌంట్ సేవ్ చేసుకున్నారు అంతా. అందుకే నువ్వు వీళ్ళ ఆప్షన్ ఎప్పుడైనా చూసావా? మోర్ దెన్ 12కి ఎక్కట్లేదు. ఎప్పుడైనా 11, 12 వచ్చేసి ఆప్షన్ ఇమ్మీడియట్ గా ఆపేస్తున్నారు. ఒక్క మన చాహల్ మళ్ళీ ఆ వెంకటేష్ అయ్యర్ విషయంలోనే 18 వరకు వెళ్ళారు. 18 అండ్ 22. మిగతా ఏ ప్లేయర్స్ కి 12 కన్నా 11 కన్నా ఎక్కలేదు వీళ్ళు. సో వీళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంది. మనం ప్రతిసారి ఒక స్టార్ ప్లేయర్ అనుకుని ఒక బిగ్ ప్లేయర్ కి 17 క్రోర్ 18 క్రోర్ అట్లా కొట్టి అట్లా పెట్టి కొంటాం. కొన్నాక తీరా వాళ్ళు పర్ఫామ్ చేయరు. ఆర్సీబీది ఆల్వేస్ అలాంటిదే కేసు నడుస్తుంది. సో ఆర్సీబీ ఈసారి కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకుందాం ప్రతి ఒక్క అంటే 22 ప్లేయర్స్ కేటగిరీకి. అంతలో వస్తే కొందాం, లేకపోతే వదిలేద్దాం. అలాగే ఆడారు ఈసారి. ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు. అదే నాకు యాక్చువల్లీ ఓవర్ బోర్డ్ వెళ్ళకపోవడం, లేకపోతే చాహల్కి కూడా 18 వరకు వెళ్ళి 18, 19 కొంటే అప్పుడు కూడా అది వర్త్కి లేదనుకుంటా నేను. 17 వరకు వెళ్ళారు చాహల్కి. మరి సిరాజ్ కూడా తీసుకోలేదుగా. సిరాజ్కి ఆర్టీఎం వాడలేదు, మ్యాక్స్వెల్కి వాడలేదు. మ్యాక్స్వెల్ 5 కోటికే దొరుకుతుండే కదా. సో కానీ ఓకే, నాకు ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ మాట్లాడుకున్నాం, ఆర్సీబీ మాట్లాడుకున్నాం, ఇంకొక టీం మాట్లాడుకున్నాం, క్లోజ్ చేద్దాం. ఇంకొక టీం ఏం మాట్లాడదాం? ట్రిపుల్ ఆర్ అంటున్నా, డబల్ ఆర్ పెట్టు, డబల్ ఆర్ టీం. నీకు డబుల్ ఆర్ కావాలి పక్కానా? ఎందుకంటే వాళ్ళకి పెద్ద డిస్కషన్ పెట్టుకున్నంత గొప్ప టీం ఏం లేదు. నువ్వు పేపర్లో చూస్తే నీకు తెలుస్తుంది. అసలు తుషార్ పాండేకి ఎందుకు పోలేదురా బాబు? తుషార్ పాండే కూడా మంచిగా ఉంటాడు, క్యాపబుల్ స్వింగ్ బౌలర్. వీడికి వెళ్ళినా బాగుండు. 6.5 కోట్లకు వచ్చాడు. కానీ ఆర్సీబీకి నువ్వు చూస్తే బ్యాటింగ్ కొంచెం డీసెంట్ అనిపించట్లేదు. లైక్ వాళ్ళు సాలిడ్ బ్యాటింగ్ తీసుకున్నారని జేకబ్ బెత్తల్ కానీ, ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ కూడా ఆడతాడు. దేవదల్ పడికల్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆప్షన్ ఉన్నాడు. నాకైతే 6 to 7 నాకు ఎంత చూసిన ఆర్సీబీ టీమ్ లో ఒక స్పాట్ మిస్ అవుతుంది. నాకు ఎస్ఆర్హెచ్ లో స్పాట్ 7 అన్నట్టు. వీళ్ళకి ఇన్నింగ్స్ ని యాంకరింగ్ చేసే ప్లేయర్ ఎవరబ్బా? కోహ్లీ కాకుండా. కోహ్లీ ఓపెనింగ్ కి వెళ్ళాడు అనుకో, రజత్ హోల్డ్ పట్టిదార్. చేసే పాటీదార్ హిట్టర్ కదా బ్రో. లాస్ట్ లో వచ్చి హిట్టింగ్ ఇస్తున్నాడు కదా. పట్టిదార్ ప్రాబ్లం ఏం తెలుసా? హిట్టింగ్ ఇచ్చాక 50 కన్నా స్కోర్ దాటట్లేదు. అతను స్టాండింగ్ ఇవ్వట్లేదు లాస్ట్ ఓవర్ వరకు, లేదా 15th ఓవర్ వరకు. ఇప్పుడు కానీ అదే అది కావాలి కదా బ్రో. ఇప్పుడు 20 ఓవర్స్ కన్నా ముందు ఆల్అౌట్ అయిపోయిన మీ 42 రికార్డు మళ్ళీ క్రియేట్ చేస్తారేమో అనిపిస్తుంది వీళ్ళకి. యాంకర్ ఈ ఇన్నింగ్ హోల్డర్ లేకుండా. ఈ జితేష్ శర్మ కొనింది దానికే కదా లిక్కి, అంత పెట్టి జితేష్ శర్మ బ్యాలెన్స్ జితేష్ శర్మ అన్నది మిడిల్ ఓవర్స్ కాదు, దానని చూద్దాం బ్రో. నిజం చెప్తున్నా, జితేష్ శర్మ కనుక కరెక్ట్ పోయి డీకే ఇంటర్వ్యూ చూసా. అతను జితేష్ శర్మ కొనిందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు సాలిడ్ అది మిడిల్ ఆర్డర్ లో బాగా బ్యాలెన్స్ ఇస్తాడు, కొంచెం స్టెబిలైజింగ్ చేస్తాడు ఇన్నింగ్స్ అనడానికి అతనికి అంత వెనకపడ్డారని. లెట్స్ సీ అసలు ఎలా వెళ్తాడు. జితేష్ మీద ఓ కుమ్మరించారు. నా కృణాల్ పాండ్యా ఉన్నాడు అబ్బా. నాకు కొంచెం ఎందుకో కృణాల్ మీద ఆశలు ఉన్నాయి. నాకు కృణాల్ పాండ్యానే చాలా మంది వేరే అంటే జోక్ చేశారు దీంట్లో మీమ్స్ లో, హార్దిక్ పాండ్యా అనుకుని కృణాల్ పాండ్యా కొన్నారు అని. కానీ కృణాల్ పాండ్యా ఎలా ఆడతాడని మాకు తెలుసు. లైక్ బ్యాటింగ్ కావాల్సినప్పుడు మనం బ్యాటింగ్ అంతా పడిపోయింది అనుకో, అంటే అట్లా బ్యాక్ టు బ్యాక్ నిలబడతాడు అబ్బా. కృణాల్ పాండ్యా నిలబడతాడు. అలా నిలబడే 7th, 6th, 7th పొజిషన్ లో బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఆర్సీబీలో లేరు. అది నేను అన్నట్లు వన్ ఆఫ్ ద అదే చెప్పిన, ఇన్నింగ్స్ హోల్డ్ చేయగలగాలి కదా. స్మార్ట్ డిసిషన్ కృణాల్ పాండ్యా. మళ్ళీ బౌలింగ్ కూడా ఆప్షన్ ఉంది కదా అతనికి. సో నాకు 2 ఆప్షన్ ఉన్నట్లు ఓవరాల్ గా మంచి బై. పీయూష్ చావ్లా లెట్స్ గోస్ టు ఫర్ యువర్ ఫేవరెట్ టీమ్ ఆర్ఆర్. యువర్ దిల్ కా ధడ్కన్, యువర్ ప్యార్, యువర్ మొహమ్మద్, యువర్ ప్యార్, యువర్ మొహమ్మద్. సంజయ్ శాంసన్ ఓకే, యశస్వి జైస్వాల్ ఓకే,
రయాన్ పరాగ్ ఓకే, ధ్రువ్ జురేల్ ఓకే, హెట్మైర్ ఓకే, సందీప్ శర్మ ఓకే, 4 కోట్లకు వచ్చే ఎవరు పెట్టుకున్నారు, లేకపోతే వాడిని కూడా వదిలేసేవాళ్ళు. ఆ తర్వాత ఆర్చర్ ని పెట్టుకున్నారు, తీక్షణాన్ని పెట్టుకున్నారు. బ్రో రియాన్ ధ్రువ్ జురెల్ కి ఎంత 14 crore పెట్టి ఇది రిటైన్ చేసుకునేంత ప్లేయర్ కాదు జురెల్. జురెల్ బదులు వాళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నారు ఇంతకు ముందు, ఆ పేరు మర్చిపోయేవారు, మంచి ప్లేయర్, స్టార్ ప్లేయర్ ఉన్నారు ఆర్ఆర్ లో, కానీ తీసేశాడు. దట్ గా జో రూట్, రూట్ కాదు, జో ఇంకొకడు రూట్ ఉన్నాడు. ఓపెనర్ బ్యాట్మెనేగా జో రూట్. ఓ జో రూట్ తో పాటు ఇంకొకటి ఉన్నాడు బ్రో, వాళ్ళని తీసేశారు. బేర్స్టో బేస్టోవా, కాదు, బేర్స్టో కాదు, ఇంకొక బాస్ బట్లర్ వీళ్ళిద్దరి బట్లర్ కోసం లేదు, వాళ్ళ ప్లేయింగ్ 11 లో బట్లర్. సో బట్లర్ నొదుకున్నారు. అండ్ చాహల్ బ్రో, చాహల్ వాళ్ళ స్టార్ ప్లేయర్, స్టార్ బౌలర్. ఆ స్టార్ బౌలర్ ను వదిలేసేసి అరే ఎవరెవరినో చూసావా, చూస్తున్నారు రా బాబు అన్నట్టు అర్థమైంది ఇప్పుడు అయితే. నేను ఎందుకు అంటేనా. ఇండియన్ వస్తుంది ఇప్పుడు, ఇప్పుడు నేను చూడడం కదా, నేను మొత్తం అయిపోయిన తర్వాత అరే వీళ్ళు నాకు డౌట్ రా, బట్లర్ ఈ ఫారూక్ గడ్ మా దాకే ఆడిండు మీకు వచ్చాడు ఓకే, ఈ హసరంగా గడ్ లాస్ట్ టైం మాకు హ్యాండ్ ఇచ్చాడు మీకు వచ్చాడు, వీడు ఆడతాడు ఆడో డౌట్. ఇంకే అరే ఇంక బ్రో ఇప్పుడు చూడు, ఆర్చర్ 1 ఆర్చర్, హెట్మర్ 2, తీక్షణ 3, హసరంగా 4 మెంబర్స్ ఇక్కడ 4, వీళ్ళు కరెక్ట్ గా 5 తీసుకున్నారు ఫారినర్లని, 4 ఆడిస్తారు. అదే కదా బ్రో, అంటే గతి ఎవరికో ఒకరికి ఇంజురీ అయింది అనుకో, ఒక ఇద్దరికి గాను, ఎవరినో ఒకరు వాళ్ళ కంట్రీ పిలుస్తుంది అనుకో ఏదో ఒక ఇంటర్నేషనల్ సిరీస్ కి, ఇంకొకరికి ఇంజురీ నాకు ఏదో చూస్తున్న తలనొప్పి వస్తుంది. డూ యూ రియలీ థింక్ ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ ని ఉంచుకుని చాహల్ ని వదిలేయడం స్మార్ట్ మూవా? నాకు అది డంబు మూవ్ అనిపించింది. వాళ్ళకి 14 crore ఇస్తున్నారు ఇద్దరికి, 14 crore లో రిటైన్డ్, 28 crore అక్కడే పోయింది. సంజు సామ్సన్ కూడా అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆడతాడు, అతని కన్సిస్టెన్సీ కూడా లేదు. కెప్టెన్ కావాలని పెట్టుకున్నారు. అదేగా పిచ్చి వేస్తున్నా. ఆర్చర్ హెట్మేయర్ వన్స్ ఇన్ బ్లూ మూన్ టైప్ ఆఫ్ ప్లేయర్, కన్సిస్టెన్సీగా అతను ఆడు నెలకో చందమామ, అదే నెలకో చందమామ. ఆర్చర్ కూడా అలా, అందరూ నెలకో చందమామ బ్రో, ఈవెన్ రియాన్ పరాగ్ ఆల్సో. ఒక తీక్షణ తప్ప తీక్షణ అనేది మంచిగా పరిచయం ఉంది, అదొకటి చూస్తున్నా బౌలర్ లో. తీక్షణ అదే అన్నా ఏందా సరే ఒకటి కొన్నారు బ్రో 2 crore కి. हल्ला बोल, ये क्या बोल है, हल्ला बोल बोलते बल्ला बोल बोलते, क्या टीम है रेटी. తుషార్ దేశపాండే కొన్నారు కదా బ్రో వీళ్ళు 6.5 crore కి. అదొకటి మంచిది. తుషార్ దేశపాండే SRH తీసుకుంటుందేమో అనుకున్నానబ్బా. నితీష్ రాణా ఫామ్ లో లేడు, లాస్ట్ సీజన్ లో ఐ థింక్ IPL ఆడలేదు కదా అతను, మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇంజ్యూర్డ్ కన్సర్న్. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ బ్రో, కోర్ ఇండియన్ టీం బాగా ఉండిద్ది, బాగా ఉంది చూద్దాం బ్రో. మేము హెడ్ కోచ్ వాళ్ళని ఏమన్నట్లా, వాళ్ళ బట్టి ఉండదు బ్రో, కొన్న ప్లేయర్స్ ఫామ్ లో. సరే హెడ్ కోచ్ అంటున్నావు, ఇప్పుడు హెడ్ కోచ్ దాకా వెళ్ళావు బ్రో ఓకే. టామ్ మోడీ ఆస్ట్రేలియాకి వరుసగా 3 వరల్డ్ కప్పులు తెప్పించినాడు టామ్ మోడీ, SRH కున్నాడు, మరి SRH కప్ ఏది? కదా మంచి క్వశ్చన్.
కరెక్ట్. కోచ్ వరల్డ్ బెస్ట్ నంబర్ తెచ్చినా కూడా టీమ్ ప్లేయర్ ఒక టీమ్ కరెక్ట్ గా లేకపోతే ఐపీఎల్ ఎవరేమి ఫార్మాట్ నుండి వచ్చిన చేయలేరు. బెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఎంఐ బుమ్రా, సూర్య, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ as of now are just to mention the best players for the Indian team. Give the best players from other IPL team. ఉమ్. నితీష్ శివాజీ కుమార్ ఫ్రమ్ రెడ్డి, ఆర్సీబీ. హ్మ్? మళ్ళీ సిరాజ్ ఇతను ఫ్రమ్ ఎవరబ్బా? ఆర్సీబీ. ఇంకోటి వెయిట్. ఒక పేరు గుర్తు రావట్లేదబ్బా. యశస్వి జైస్వాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? శుభ్మన్ గిల్ ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రో, ఒక టీం చేస్తుంది అంటే మన అది కాంట్రవర్షియల్ బాగా నడుస్తుంది బయట. కిరణ్ కుమార్ గారు ఉమ్. జస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి. December 15th యాక్షన్ ఉమెన్ ఉమెన్ శామ్. క్రికెట్ ఉమెన్స్ ఏదో కప్పు వాళ్ళది IPL. జరుగుతుంది ఐపీఎల్. అది ఆక్షనా బ్రో? యాక్షన్ కాదు, ఆక్షన్ అది. నైస్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అర్జెంటుగా. ఆర్ఆర్ ఓకే అక్కడ పేపర్ మీద Arr పర్లేదు కానీ క్లోజ్డ్. చూడాలబ్బా. నాకు పేపర్ మీదే నచ్చలేదు బ్రో, అందుకే అట్లా చెప్తున్నా. వాళ్ళు నిజంగా వాళ్ళు రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ నచ్చట్లేదు. ఎవ్వరు కూడా రీటైన్ వర్తి అబ్బా సూపర్ రీటైన్ ధ్రువ్ జురైలో బాగా ఆడతాడు బ్రో. ధ్రువ్ జురైల మీద హోప్స్ ఉండొచ్చు. ధ్రువ్ జురైల్ అంటే జాస్ బట్లర్, చాహల్ వాళ్ళని వదిలేసి వీళ్ళని వాళ్ళకన్నా బెటర్ ప్లేయరా అంటున్నా. సిరాజు, అంటే సురేష్ రైనా, మురళీ విజయ్, జడేజా, అశ్విన్, ఎన్ఆర్కే, వరుణ్ చక్రవర్తి, మహేందర్ రెడ్డి. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా పెట్టావు. మరి గిల్లి చెప్పా, యశస్వి జైస్వాల్ చెప్పా. పంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? చాహల్ ఆల్సో బ్రో. స్పైడీ, శివం దూబే. ఏంటోలే. ఒక టీమును పట్టుకుంటే ఆ టీంలోనే నా దేవుడు అంటే కష్టం కదా. ఇప్పుడు మెసేజ్ వచ్చింది, ఒక్క స్టార్ ఇండియన్ ప్లేయర్ కూడా లేడు. బట్ ఐ స్టిల్ సపోర్ట్ మై హోమ్ టీమ్. అట్లా ఉంటది ఇప్పుడు అంతే. ఇండియాకి ఆడుతున్నాడు కదా బ్రో, మంచి ఫ్యూచర్ ఉంటది. లైక్ ఇఫ్ ఈ కన్సిస్టెంట్ టెస్ట్ ఏం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఫేమ్ వచ్చింది నితీష్ కి. ప్రీవియస్ ఎవరున్నారు ఫేమ్? స్టార్ పోస్టర్ ప్లేయర్ ఎవరున్నారు ఇండియాలో ఆడుతున్న వాళ్ళు? భువి ఆడుతూ తీసేసారు తర్వాత కాంపిటీషన్ వల్ల. ఇంకెవరున్నారు? అది సరే గైస్, ఈ రోజుతో ఇవి 3 టీముల మీద మా ఒపీనియన్స్ చెప్పినాం. మళ్ళీ రేపు ఇంకో 3 టీముల మీద ఒపీనియన్స్ చెప్తాం. రేపు చెప్పి నామినేషన్స్ ఏం ఉండవు. ఆల్ ఆర్ నామినేటెడ్ అన్నాడు కాబట్టి పెద్ద ఆయన రీజన్స్ చెప్పండి అంటే చెప్తారు, లేకపోతే సంతకి చలో అన్నట్టు చలో అంటారు. సో లెట్స్ సి. ఇది ఈ రోజు ఎపిసోడ్, ఈ రోజు క్రికెట్ బస్. ఇంకా ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి. మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు కూడా మాట్లాడండి, ప్యానెల్లో కొంచెం మాట్లాడండి. మహేందర్ రెడ్డి గారు చాలాసేపటి నుంచి కామెంట్ సెక్షన్ లోనే ఉన్నారు. ఇఫ్ యూ హ్యావ్ మీకు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. చలో గుడ్ నైట్. చలో టైం 1 గంట. ప్లానెటరీ మోషన్స్ ఇంకా చేంజ్ చేసుకోలే, మర్చిపోయా. సరే బాయ్. ఓకే చలో లెక్కి, చలో సునీల్. ఓకే అక్షిత్. బాయ్ అక్షిత్, గుడ్ నైట్. సో ఎవ్రీవన్, ఇది ఇప్పుడు వరకు ఐపీఎల్ అప్డేట్స్ అబౌట్ సన్ రైజర్స్. థ్యాంక్స్ లికి అండ్ సునీల్ అండ్ హేమచంద్ర ఫర్ అప్డేట్స్ అండ్ కమెంట్ సెక్షన్ ఎవ్రీవన్ హువర్. సో ఈసారి ఐపీఎల్ కూడా వీఆర్ ప్లానింగ్ టు కీప్ లైవ్స్ ఇన్ some of the moments మన హోమ్ టీమ్కి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విల్ సీ అండ్ ప్లీజ్ డూ జాయిన్. అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ బిగినింగ్ ఆర్ ఎండింగ్ నేను చెప్తాను మీకు. బట్ ఎవ్రీ వన్ బీ రెడీ. ఈసారి ఐపీఎల్ అప్డేట్స్ వాట్ ఆల్ థింగ్స్ ఎవ్రీ డే విల్ ట్రై టు పోస్ట్ అండ్ సపరేట్ వీడియోస్ అండ్ దిస్ థింగ్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్ అండ్ సీ యూ టుమారో.